తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి భూమన అసత్య ప్రచారాలకు దిగుతున్నారని విమర్శించారు. తిరుపతిలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి సంబంధించి 1000 కోట్ల విలువైన ఆస్తిని 97 కోట్లకే ఇచ్చారని చెప్పడం పూర్తిగా తప్పుడు ప్రచారమన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు కొనసాగిస్తే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తగిన శిక్ష విధిస్తారని హెచ్చరించారు. కరుణాకర్ రెడ్డి గారు మరి నారా లోకేష్ గారి మీద తప్పుడు మాటలు, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద నానా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలానే నారా లోకేష్ గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. కరుణాకర్ రెడ్డి గారిని నేను 2-3 విషయాలు అడగదలుచుకున్నా. పాయింట్ నెంబర్ 1, వారు 1000 కోట్ల భూమి 97 కోట్లకి ఇచ్చారని చెప్పి ఆరోపణ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మరి చూస్తే ఈ కరుణ లేని కరుణాకర్ రెడ్డి గారు ఏ రకంగా మరి మాట్లాడారు, ఏ రకంగా మరి దెడ్డాన్ని ఎడ్డం చేసే దాంట్లో వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలియాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు చిత్తశుద్ధి లేకుండా, ఒక డెవలప్మెంట్ లేకుండా, ఒక ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఒక హాస్పిటల్ కావచ్చు, ఒక హాస్పిటాలిటీ బిజినెస్ కావచ్చు, లేకుంటే ఏ రంగ్ ఫ్యాక్టరీలు కావచ్చు, ఏమీ లేకుండా 5 సంవత్సరాలు పప్పాలు గడిపేసి వాళ్ళు సొంత లబ్ధి కోసం, అంటే వాళ్ళు జోబీలు నింపుకునే దానికోసం చేసిన ప్రయత్నాల్లో 10% ప్రయత్నం కూడా ప్రజల శ్రేయస్సు కోసం, ఒక డెవలప్మెంట్ కోసం, రాయలసీమ ప్రాంతం కోసం వీళ్ళు ఏంటంటే రాయలసీమ ద్రోహుల్లాగా ఈరోజు చిత్రీకరింపబడుతున్నారు. ఎందుకంటే నీ ఆ మాట పెద్ద మాట ఎందుకంటున్నారంటే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఈరోజు రాయలసీమను అడుగుతున్నారు.